సంఘము ఆయన శరీరమైనది, ఆయన సంఘమునకు శిరసై ఉన్నాడు, సంఘమునకు ఆయన ఏమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చును, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలకు పోయి అంతటా తలుపు మూయబడెను. హల్లెలూయా. సిద్ధపడిన వారు ఏం చేశారు? పెళ్లి కుమారుడు లోపలికి పిలుచుకునేశాడు. వాళ్ళు పెళ్లి కుమారుడు లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది? తలుపు ఏమైంది? మూయబడింది. హల్లెలూయా. నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో సిద్ధపాటు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏ సమయంలో వచ్చినా మనము పెళ్లి కుమారుని ఎదుర్కొనేలాగా ఉండాలి. సంఘం మొత్తం, నువ్వు నేను కాదు, సంఘం అంతా, ఈ ఈ ఈ సృష్టిలో ఉన్న సంఘములన్నీ కూడా దేవుడిని ఎదుర్కొన్నట్టుకు ఎలాగుండాలని అంటే ఆత్మీయమైన అలంకరించుకొని ఏ సమయంలో వచ్చినా, ఏ క్షణంలో వచ్చినా ఏమై ఉండాలి? ఎదురు సిద్ధపాటు కలిగి ఉండాలి. అన్నిటికన్నా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలంటే నీ బుద్ధి సరిగా ఉండాలి. నీ బుద్ధి సరిగా ఉంటే ఖచ్చితంగా నువ్వేమై ఉంటావు? సిద్ధపాటు కలిగి ఉండవు. అంతటా తలుపు వేయబడును. హల్లెలూయా. అంతటా ఏమైందంట? తలుపు వేయబడును. ఆ తర్వాత తక్కిన కన్నికలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగా, అతడు మిమ్మల్ని నేను ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. తర్వాత వీళ్ళు, ఈ బుద్ధి కలిగిన కన్నికలేమో పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు, లోపలికి వెళ్ళిపోయినారు, తలుపు క్లోజ్ చేయబడింది. అదే విధముగా ఈ బుద్ధి లేని కన్నికలు ఎక్కడికి వెళ్ళారు? షాపులకి వెళ్ళారు. అప్పుడు వెళ్ళారు, నూనె ఎక్కడన్నా దొరుకుతుందేమో తెచ్చుకుందాము, అప్పుడు దీటలు వెలిగించుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొందామనని అయితే పరిగెత్తుకొని అక్కడికి వచ్చారు. ఎక్కడికి? తలుపు దగ్గరకు వచ్చారు. అయ్యా అయ్యా నేను తలుపు తడుతూ ఉన్నారు, అయితే మీరెవరో నాకు తెలియదని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ 5 మంది ఎవరనంటే దేవుని సంఘము, గొర్రెలు అన్నమాట. ఇక్కడ చూడండి, ఆయన ఏం ఏర్పరుస్తున్నాడు? తన కుడివైపున గొర్రెలను, ఎడం వైపున మేకలను నిలబెడతానన్నాడు. కుడివైపున ఇప్పుడు ఎవరున్నారు? 5 మంది బుద్ధి కలిగిన కన్నికలు ఉన్నారు. ఎడం వైపున ఎవరున్నారు? 5 మంది బుద్ధి లేని కన్నికలు, వీళ్ళు మేకలు. హల్లెలూయా. వీళ్ళు లోకానికి సాదృశ్యము. వీళ్ళు దేవుని అన్ని కలిగి ఉండి దేవుణ్ణి వీళ్ళు ఏం చేయగలిగినారు? పొందుకోలేకపోయినారు, లోపలికి వెళ్ళలేకపోయినారు, ఆయన మహిమను చూడలేకపోయినారు. పెళ్లి కుమారుడు, అసలు పెళ్లి కుమారుడు ముఖమనే వీళ్ళు ఏం చేయలేకపోయినారు? చూడలేకపోయినారు. ఎందుకనంటే వీళ్ళలో లేజినెస్ ఉంది. పర్లేదులే, నేను ఎప్పుడు వెళ్ళినా ఏమవుతుంది. ఇప్పుడు చూడండి, సంఘంలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారు? సంఘం 10 గంటలకు స్టార్ట్ అయితే 11కో 12కో వస్తూ ఉంటారు. ఎందుకనంటే వీళ్ళకి ఎప్పుడు పోయినా ఏముంది అని అనుకుంటూ ఉంటారు. అదే విధంగా ఈ బుద్ధి లేని కన్నికలు కూడా, పర్లేదులే వాళ్ళ దగ్గర నూనె ఉంది కదా, మనం కూడా ఎంతో కొంత తీసుకునేసి మన దీటిలు మనం వెలిగించేసుకుందాం అనుకుంటూ ఉన్నారేమో. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులని నువ్వేం చేయాలి? 5 ఏం చేయాలి? 10 చేసుకోవాలి. 10 ఏం చేయాలి? 20 చేసుకోవాలి. 2 ఏం చేయాలి? 4 చేసుకోవాలి. ఒకటిలాగా ఒకటి ఇచ్చినాడు, వాడు ఏం చేసాడు? ఎత్తుకెళ్ళి భూమిలో పాతి పెట్టేశాడు. అయితే అతను చెప్పే మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 28 ఒకసారి చదువు, అదే అధ్యాయంలో. ఆ తలాంతును ఒకడు 10 తలాంతులు ఎవరు? వీడు 1 తలాంతు తీసుకెళ్ళాడు. చూడండి, 5 తీసుకెళ్ళినాడు. 5 తీసుకెళ్లి మళ్ళీ ఆ యజమానికి ఇచ్చాడు. 5ని ఏం చేశాడు? రెట్టింపు చేశాడా లేదా? అదే విధంగా 2 ఇచ్చినోడికి ఏం చేశాడు? 2ని రెట్టింపు చేసి ఇచ్చాడా లేదా? అదే 1 ఇచ్చినోడు మాత్రం తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టాడట. యజమానుడు ఎప్పుడు వస్తే అప్పుడు ఇద్దామనని. నీకు ఇచ్చిన తలాంతులు ఏంటో చూడండి. బుద్ధి కలిగిన కన్నికలు పెళ్లి కుమారుని ఏం చేశారు? ఎదుర్కొన్నారు. అదే విధముగా దేవుడు నీకిచ్చిన తలాంతులు కూడా, నీకిచ్చిన తలాంతులు నువ్వేం చేయాలని అంటే దాన్ని 2 చేయాలి, 2 4 చేయాలి, 4 10 చేయాలి, 10 ఏం చేయాలి? 20 చేయాలి. దేవుడు అందుకే నిన్ను నన్ను కూడా రక్షించుకున్నాడు. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే ఖచ్చితంగా నీకు ఇచ్చిన దాన్ని నువ్వేం చేస్తావు? ఒకవేళ తండ్రి కుమారుడికి ఒక 5 ఎకరాల భూమి ఇచ్చాడు అనుకోండి. 5 ఎకరాల భూమిని కుమారుడు ఏం చేయాలి? వేరే ఆయన కుమారుడికి దాన్ని 10 ఎకరములు చేయాలి. ఎందుకనంటే ఆ పొలమును నువ్వేం చేయాలి? దున్నాలి. దాని ద్వారా వచ్చిన రాబడిని ఇంకా 100 దాన్ని ఫలింపు చేయాలి. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మన జీవితంలో మనము బుద్ధి కలిగిన వారముగా సిద్ధపాటు కలిగి మన జీవితాలు మనము
కొనసాగించాలి. అయితే మనము చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. కిందకు వచ్చిండి అదే విధముగా 34వ వచనంలో 35 నుంచి చదవదాం. నేను ఆకలి గొంతుని మీరు నాకు భోజనం చూడండి, దేవుని రాజ్యములో మీరు స్వతంత్రించుకోవాలి అని అంటే బుద్ధి కలిగిన కనికల వలె ఉండాలి. నీకు ఇచ్చిన తలాంతులు నువ్వేం చేయాలి? రెట్టింపు చేయాలి. అదే విధముగా ఇక్కడ మూడో విషయం ఏంటనంటే, నేను ఆకలి ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెడితిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఇంటిని నన్ను చేర్చుకుంటారు, దిగంబరనై ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఇంటిని నన్ను చూడవచ్చితిరి, సరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు ప్రభువా నేను మీరు ఎప్పుడు ఆకలి ఉంటే మేము ఎప్పుడు చూచితిమి మిమ్మల్ని, నీవు దప్పికొని చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశినై ఉండుట చూసి నిన్ను చేర్చుకుంటేమి, ఎప్పుడు నువ్వు దిగంబరై ఉండి చూస్తే బట్టలు ఇచ్చితివి, ఎప్పుడు రోగివై ఉండుటను సరసాలలో ఉండుటైనను చూచి నీ వద్దకు వచ్చి